హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, నేను ఈరోజు క్రంచీ స్నాక్ ఐటెం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. అదే ఆలు మటర్, అదే బఠానీ అనమాట. ఆలు మటర్ పాకెట్స్ అయితే ప్రిపేర్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూస్తే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియోలోకి వెళ్దాం పదండి. చూడండి, ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్. పిల్లలు వచ్చేసే వరకు మనం ఒక 5 మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ముందుగా ప్లానింగ్ ఉంటే ఈజీగా అయిపోతుంది. నెయ్యి, 2 కట్ చేసిన ఆనియన్, 1 క్యారెట్, 2 బంగాళదుంపలు ఉడికించి కట్ చేసుకున్నాను, 8 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాను, తెల్ల బఠానీలు ఓవర్ నైట్ నానబెట్టి ఉడకబెట్టి మిక్సీ జార్లో అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. అంతే సింపుల్, ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట. తర్వాత చూడండి, 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. హెల్దీ స్నాక్స్ అనమాట ఇవి. చాలా 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి ముందుగా ఇలా కలిపేసి తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకొని గోధుమ పిండిని మాత్రం మెత్తగా వచ్చేటట్టు కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఒకేసారి నీళ్లు పోసుకోకండి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే చూసి పోసుకోవాలన్నమాట. తర్వాత చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలాగైతే రావాలి మనకి గోధుమ పిండి ముద్ద. ఇట్లా ఒత్తితే మనకి ఫింగర్స్ వెళ్ళాలన్నమాట లోపలికి, అప్పుడే మనకి పాకెట్స్ బాగా వస్తాయి. తర్వాత స్టఫింగ్కి కడాయిలో 2 స్పూన్ల నూనె పోసుకొని 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. మనము వేసుకున్న తర్వాత 1 చెంచా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది స్టఫింగ్ టేస్ట్. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం కలపాలి. ఇవి అస్సలు బ్రౌన్గా కావద్దనమాట. తర్వాత 1/2 స్పూన్ పసుపు 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, ఉడికించుకున్న బఠానీ వేసేసి ఫైనల్గా కలపాలన్నమాట. బాగా కలిపాక క్యారెట్ కూడా అందులోనే తురిమేసుకోవాలి మనము కడాయిలోనే. ప్రాసెస్ అనేది మనకు తొందరగా అయిపోతుంది అనమాట, ఓకేనా? చూడండి, ఈ విధంగానైతే చేసుకున్నాక లాస్ట్లో జీడిపప్పు ఆప్షనల్ ఫ్రెండ్స్, మీ ఇష్టం అయితే వేసుకోండి, లేకుంటే లేదు. నేనైతే వేస్తున్నాను, అక్కడక్కడ మనకు తగులుతుంటే బాగుంటుంది కదా తినేప్పుడు. తర్వాత 1/2 కట్ట కొత్తిమీర వేసి కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసిన. 1 స్పూను చాట్ మసాలా అయితే వేస్తున్నా లాస్ట్కి. ఇది కారము పుల్లగా ఘాటుగా చాలా బాగుంటాయి మన స్నాక్స్, ఓకేనా? తర్వాత ఇదంతా మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలన్నమాట. స్టఫింగ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనది. తర్వాత పిండి చిన్న పోర్షన్స్గా తీసుకొని షీట్స్ అయితే చాలా సన్నగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగానైతే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపించినట్టయితే చేసేసుకోండి. తర్వాత పెనం పైన ఇట్లా లైట్గా వేడి చేయాలన్నమాట. చూడండి, 5 షీట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. 5 పాకెట్స్ అయితే రెడీ చేస్తాను నేను, ఓకేనా? చూడండి, ఈ విధంగా లైట్గా హీట్ కావాలంతే మనకు షీట్స్, ఓకేనా? చూడండి ఇట్లా. తర్వాత మనం తయారు చేసుకున్న షీట్లలో మన స్టఫింగ్ అయితే ఇట్లా ఒక మూలకైతే వేయాలి. పైన వేసేసి గోధుమ పిండిలో కొన్ని నీళ్ళు పోస్తే మనకు గమ్ములాగా అవుతుంది అనమాట. అంటించుకోవడానికి చివర్లు వాటర్తో అంటిస్తే ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లా గోధుమ పిండిని అయితే మనం లైలాగా చేసేసుకొని ఎడ్జెస్ అంటించుకొని ఇట్లా పాకెట్ లాగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. పిల్లలు అయితే ఎగ్జైట్ అయిపోతారనమాట ఈ షేప్ చూసి. వాళ్ళు ఏంటో కొత్త రకం స్నాక్స్ అనుకుంటారు ఫ్రెండ్స్, ఓకేనా? పిల్లలు అయితే ఇష్టంగా తింటారనమాట. ఈ వర్షాకాలం ఇట్లా ఘాటుగా స్నాక్స్ ఐటెం ఇంట్లోనే అయితే తయారు చేసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి కామెంట్ అయితే చేయండి. ఒక 50 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వంటకానికి, ఓకేనా? తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పాకెట్స్ని వేడి నూనెలో వేసి కొంచెం జాలిగంటతో ఆయిల్ అనేది పైన మొత్తం స్ప్రింకిల్ చేయాలి ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, రఫ్గానైతే మనము ఇది ఫ్రై చేయొద్దన్నమాట, మెల్లగా టర్న్ చేయాలి. ఎందుకంటే ఇట్లా స్టఫింగ్ ఐటమ్స్ మనము రఫ్గా వేయించితే మొత్తం లోపలిది బయటకు వచ్చి నూనె అంతా పాడైపోతుంది అనమాట. తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. చూడండి, ఒక పేపర్ అయితే వేసేసుకున్నాను నేను. ఒకటే డీప్ ఫ్రై కదా, కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఉంటే పేపర్ అనేది పీల్ చేసుకుంటుంది మనకి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న షీట్స్ని అయితే ఇట్లా ప్లేట్లో వేసుకొని గరంగా గ్రీన్ చట్నీ కానీ టొమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే వేడిగా క్రంచీ ఆలు మటర్ పాకెట్స్ అయితే రెడీ. చూడండి, లోపల కూడా ఎంత బాగా కుక్ అయిందో. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.